నమస్కారం. నేను డాక్టర్ శ్రీనివాస్ చెల్లిమెల సంస్కృతి కేరళ ఆయుర్వేద క్లినిక్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి మోకాళ్ళ నొప్పులు. అంటే మనం చూస్తుంటాం చాలా మంది ఈ ప్రాబ్లమ్ నుంచి సఫర్ అవుతుంటారు కాబట్టి దీని గురించి ఈరోజు మాట్లాడదాం. అసలు మోకాళ్ళ నొప్పులు అంటే ఏంటి? ఎవరికి వస్తాయి? ఎలా గుర్తించడము? దానికి చిట్కాలు ఏమన్నా ఉన్నాయా? దాని ట్రీట్మెంట్ గురించి మాట్లాడదాం. మోకాళ్ళ నొప్పులు అంటే పేరులోనే ఉంది. మోకాల్లో వచ్చే నొప్పులు అంటే ఏం జరుగుతాయి? నడవడానికి కూడా ఇబ్బంది అవ్వడము, కాలు తీసి కాలు పెట్టడానికి కూడా ఇబ్బంది అవుతుంటుంది. అయితే ఈ మోకాళ్ళ నొప్పులు అనే దాని గురించి అసలు ముందు తెలుసుకుంటే ఇది అనటమికల్ చూసుకుంటే 2 జాయింట్స్ మన బాడీలో ఉండే ఈ 2 ఎముకల కలయిక ఉండే సంధి ఆ జాయింట్‌నే పెటెల్లా అంటాము మోకాల్లో. అక్కడ ఉండే ఆ పెటెల్లా దాని లోపల ఉండే కార్టిలేజు ఆ 2 ఎముకలు రాసుకోవడం వల్ల వచ్చే వాపులు, దానివల్ల వచ్చే అరుగుదలనే అరుగుదల వచ్చే వల్లనే ఈ మోకాళ్ళ నొప్పులు చూస్తుంటాం. అయితే ఎవరికొస్తుంది? జనరల్‌గా దీన్ని ఆయుర్వేదంలో చూసుకుంటే ఇదొక వాత వ్యాధి. అంటే వాతానికి సంబంధించిన వ్యాధి. దీన్నే సంధివాతము అంటాం. నేను ఇంతకు ముందే చెప్పినట్టు 2 ఎముకల జాయింట్‌నే సంధి అంటాం. ఆ సంధిలో వచ్చే వాపు ఏమవుతుంది? 2 జాయింట్స్ రాపిడి వల్ల కార్టిలేజ్ పేపర్ లాంటివి ఉండే కార్టిలేజ్ రప్చర్ అయ్యి ఒకదానికొకటి రాపిడి జరగడం వల్ల అక్కడ ఉండే కండరాలు, నరాలన్నీ కూడా వీక్ అయిపోయి ఈ ఎముక అనేది అరగడం స్టార్ట్ చేస్తుంది. దానివల్ల నడుస్తున్నప్పుడు కుంటినట్టు అవ్వడము, కాలు తీసి కాలు పెట్టాలన్నా చాలా పెయిన్‌ఫుల్‌గా ఉండడం చూస్తుంటాం. అయితే దీని లక్షణాలు ఏంటి? నేను అదే చెప్పాను కదా! కొంచెం పొద్దున్నే లెవ్వగానే పిక్కలు పట్టేసి, కాళ్ళు పట్టేసి చాలా స్టిఫ్‌గా చూస్తుంటాం. అట్లానే పేషెంట్ మా క్లినిక్స్‌లో నడుచుకొని వస్తున్నప్పుడే మనం చూడొచ్చు. బో షేప్డ్ ఉండి ఒక కాలు పైకి లేపి ఒకటి చాలా కష్టంగా నడుస్తూ ఉంటారు. అలా అని కాకుండా మనకి మనం తెలుసుకునేది ఏంటంటే, మనం రెగ్యులర్‌గా మనం చేసే యాక్టివిటీస్‌లో ఇబ్బంది అవుతుంది అంటేనే అంటే లేసి నిల్చోవాలన్నప్పుడు కూడా ఏదైనా సపోర్ట్ తీసుకొని నిల్చుంటున్నాము. కాస్త దూరం వెళ్ళినా నొప్పిలాగా వస్తుందంటేనే ఇది ఏదో ఇబ్బంది ఉందనేది మనం గుర్తించుకోవాలి. ఎందుకంటే ఇంకో చిన్న వార్నింగ్ లాంటిది, ఒక చిన్న సజెషన్ లాంటిది ఏం చెప్తున్నానంటే, ఒక ఎముక అరగాలి అంటే అది 3-4 సంవత్సరాలు పడుతుంది. టక్కున మీరు ఏ రోజైతే ఎక్స్‌రేనో, ఎంఆర్ఐ తీస్తారో ఆ రోజు అరగవు. మరి మనం ఏం చేస్తున్నాము? చిన్న నొప్పే గదా! పెయిన్ కిల్లర్స్ తీసుకుందామా? రెస్ట్ తీసుకుందామా? ఏదో కొంచెం ఎక్సర్సైజ్ చేసేస్తే అప్పటికి తగ్గుతుందా అని చూస్తుంటాము. కానీ ఎప్పుడైతే మీకు నేను ఇంతకుముందు చెప్పినట్టు మన రెగ్యులర్ యాక్టివిటీస్‌లో మనకి ఇబ్బంది అవుతుంది. చేసే చిన్న పనులలో గూడా మనకి ఇబ్బంది అవుతుందంటేనే ఇది సీరియస్ ప్రాబ్లమ్ అని మీరు గుర్తించాల్సి ఉంటుంది. అయితే సీరియస్ ప్రాబ్లమ్ అంటే దానికి మందులో ట్రీట్మెంట్స్ అవసరం లేదు. మనం రెగ్యులర్‌గా మనం చేసే యాక్టివిటీస్‌తోనే ఈ వాత వ్యాధిని కొంత కంట్రోల్ చేయగలుగుతాం. ఎందుకంటే ఈ ఆస్టియోఆర్థరైటిస్ ఆఫ్ నీస్ మోకాల్లో వచ్చేదాన్ని ఆర్థరైటిస్ అంటాము. అంటే ఎముకలో వచ్చే వాపుని ఆర్థరైటిస్ అంటాం. మరి ఆర్థరైటిస్‌ని కట్టడి చేయడానికి ఎందుకంటే ఇట్స్ ఎ డీజనరేటివ్ ప్రాబ్లమ్ అంటాం. మన ఏజ్ ఎలా పెరుగుతూ ఉంటుందో ఎముక ఒక్కసారి అరగడం స్టార్ట్ అయితే అది అరుగుతూనే వెళ్తుంది. మరి ఆయుర్వేదంలో మేమేం చేయగలుగుతాము? దాన్ని కట్టడి చేయడం అంటే ఫర్దర్‌గా పెరగకుండా ఏదైతే డ్యామేజ్ అయింది ఫర్దర్‌గా డిటోరియేట్ అవ్వకుండా ఆపగలగాలి. అండ్ పెయిన్ మేనేజ్‌మెంట్ వీలైతే ఏజ్ చాలా మనకి కోఆపరేట్ చేస్తే ఏంటంటే కొన్నిసార్లు రీజనరేషన్ ఆఫ్ మజిల్స్ కానీ వీటిని చేయడానికి వీలవుతుంది. అయితే దాన్ని గుర్తించడం ఎలా అనేది ఇవి ఒక సింప్టమ్స్ వీటి వల్ల వీటితో కాకపోతే మోడర్న్ టెక్నాలజీ ఉన్న ఎక్స్‌రేస్ కానీ మనకు చూస్తే ఏంటంటే ఎక్స్‌రేలో మనకు క్లియర్‌గా తెలిసిపోతుంది. ఎంతవరకు మోకాళ్ళు అరిగాయని. దానికన్నా ముందే మనకి ఈ సింప్టమ్స్ ద్వారా మనకు తెలిసిపోతుంది. ఎవరిలో చూస్తాము? జనరల్‌గా ఆస్టియోఆర్థరైటిస్ ఆఫ్ నీస్ అనేది ఒక ఏజ్ రిలేటెడ్ డిజార్డర్ అంటాం. అంటే జనరల్‌గా 50 క్రాస్ అయిన వాళ్ళలో మన జుట్టు ఎలా తెల్లబడుతుందో మనం 30లో ఒకలాగా ఉంటాం, 40లో ఒకలాగా ఉంటాం, 50 ఇయర్స్‌కి వచ్చేసరికి ఎలా ఉంటామో శరీరంలో కొన్ని వియర్ అండ్ టియర్ వాటిలల్ల వల్ల కూడా జరుగుతూ ఉంటుంది. ఇది ఏజ్ వల్ల ఒకటైతే ఇంకొకటి ఏంటంటే అధిక బరువు. అంటే మనం చూసుకుంటే మన అనటామికల్ స్ట్రక్చర్ ఆఫ్ నీస్ చూసుకుంటే ఏంటంటే మన శరీరం బరువు అంతా కూడా మోకాళ్ళ మీదే ఉంటుంది. మనము ఒక 5 కిలోలు పెరిగినా, 2 కిలోలు పెరిగినా, 10 కిలోలు పెరిగినా ఆ ఎక్స్‌ట్రా బరువంతా కూడా మన నడుము, మన మోకాళ్ళే భరించాలి. మరి ఆల్రెడీ ఏజింగ్ అవుతున్న వాళ్ళలో అధిక బరువు ఉండటం వల్ల ఇది ఇంకా డబల్‌గా అయ్యి తొందరగా ఇక్కడుండే మృదులాస్థి అంటాం. అంటే కణజాలాలు ఏవైతే ఉంటాయో ఆ మజిల్స్ అన్నీ కూడా దెబ్బతిని ఎముక మీద డైరెక్ట్‌గా ప్రెషర్ రాపిడి జరగడం చూస్తుంటాం. సో, నేను చెప్పేదేంటంటే అధిక బరువు ఒక కారణము. అలానే నేను చెప్పినట్టు ఏజింగ్ ఫ్యాక్టరు. ఇంకొన్ని సార్లు ఏంటంటే మనం తీసుకునే ఫుడ్ కూడా మనం తీసుకునే ఫుడ్ కూడా అంటే మనం చూడండి చాలా మటుకు ఈ జాయింట్ పెయిన్ ఇది అనగానే ఒక కాల్షియమో ఇంకోటేదో విటమిన్స్ తీసుకుంటాం. మీరు అర్థం చేసుకోవాల్సిందంటే అవి తగ్గాయి. ఎందుకు తగ్గాయి? మన శరీరంలో లేక తగ్గాయా? అంటే మనం తీసుకునే విధానం వల్ల మన శరీరం అబ్జర్వ్ చేసుకోవట్లేదు అంటాం. దాన్నే వాత వ్యాధి అంటాం. అంటే ఇక్కడ మన గట్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మన స్టమక్. మనం తీసుకునే ఫుడ్ బాడీని సరిగ్గా డైజెస్ట్ చేసుకుంటుందా? మన జఠరాగ్ని, మన
సిస్టంలో ఉండే ఈ అగ్ని మన ఫుడ్ని సరిగ్గా అబ్జర్వ్ చేసుకొని మనకి యూటిలైజ్ చేస్తుందా లేదా అనేది అబ్జర్వ్ చేయాలి. అంటే మీరు చూసుకుంటే దీని మూల కారణంగా చూసుకుంటే అంటే వినొచ్చు డాక్టర్ గారు ఏంటి మోకాలు అరిగితే మన డైజెస్ట్ ప్రాబ్లం ఏంటి అంటే ఎస్, మనం తీసుకునే ఫుడ్లోనే అన్ని న్యూట్రియంట్స్ ఉంటాయి. దాంట్లోనే మనం సపోజ్ మనం మునగాకు తీసుకుంటాము, మునగాకులో చాలా పుష్కలంగా సెలీనియం ప్రోటీన్స్ ఉంటాయి, కాల్షియం ఉంటుంది, D3 ఉంటాయి. ఇలానే కాదు, చాలా ఆవు నెయ్యి ఉంటుంది, ఆవు నెయ్యిలో కూడా మంచి కావాల్సిన పోషకాహారాలన్నీ ఉంటాయి. ఈ ఫుడ్ ద్వారానే మన బాడీకి రీచ్ అవుతాయి. కానీ మనం తీసుకునే ఫుడ్ కొన్నిసార్లు సరిగ్గా తీసుకోకపోవడము, లేకపోతే టైమింగ్ తీసుకోకపోవడము, లేకపోతే ఒకటే కైండ్ ఆఫ్ డైట్ ఏదో బయట ఫుడ్ తీసుకోవడము, హెవీగా నాన్ వెజ్ ఐటమ్స్ తీసుకోవడము, స్పైసీ ఐటమ్స్ తీసుకొని మన జఠరాగ్నిని మనం డిస్టర్బ్ చేస్తాం. సో దాని ద్వారా మన స్టమక్లో ఈ ఫుడ్ రీచ్ అయినప్పుడు సరిగ్గా అబ్జర్వ్ అవ్వక మనకు కావాల్సినట్టు అది బాడీని సర్క్యులేట్ చేసుకోదు. అలాంటప్పుడు ఈ సప్లిమెంట్స్ మీద ఆధారపడాల్సి వస్తుంది. ఇంకోటి, మనం D3 గురించి మాట్లాడినప్పుడు సన్ రైజ్ అనేది మనకి ఫ్రీగా వచ్చేది. రోజు మనము కొంచెంసేపు ఎండలో నిలబడగలిగితే ఆ సన్ రైజ్ బాడీకి అబ్జర్వ్ చేయగలిగితే అప్పుడు మీరు ఏదైనా ట్యాబ్లెట్ తీసుకున్నా అది బాడీ మెటబలైజ్ చేసుకోగలుగుతుంది. అది ఏది చేయకుండా ఉట్టి ట్యాబ్లెట్స్ మీద డిపెండ్ అయితే డెఫినెట్లీ యూ విల్ ఎండ్ అప్ విత్ సర్జరీ అంటాం. అయితే ఇక్కడ ఇంకో క్వశ్చన్ వస్తుంది, సర్జరీ అన్నాను కాబట్టి చెప్తాను. చాలామంది సార్ డాక్టర్ గారు నాకు మోకాలు అరిగిపోయాయంట, ఆపరేషన్ చేయాలని వస్తుంటారు. అయితే ప్రతి అరిగిపోయిన మోకాలకి ఆపరేషన్ అవసరం లేదు. జనరల్గా ఆపరేషన్ చేయాల్సి వస్తే మేము కూడా సజెస్ట్ చేస్తాము. కాకపోతే మనం చేయాల్సినవన్నీ చేసి దానివల్ల మనకి రిజల్ట్ రానప్పుడే లాస్ట్గా ఇంకా ఏం చేయలేనప్పుడే ఫోర్త్ డిగ్రీ ఆర్థరైటిస్లోనే సర్జరీ అంటాం. మరి అక్కడి వరకు మనము టక్కున ఒక రోజులో వెళ్ళరు కదా. మన శరీరం అనేది చాలా సిమ్టమ్స్ చెప్తుంది. మనం పట్టించుకోకుండా ఏదో పెయిన్ అనేది దాని మీదనే బేస్ చేసుకొని ట్రీట్మెంట్ చేస్తే తప్పకుండా ఈ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. ఆ మాట ఎందుకు చెప్తున్నానంటే పెయిన్ అనేది ఒక సిమ్టమ్ మాత్రమే. మీరు ఎముక అరిగింది అంటే దానికి నేను చెప్పే ఆయుర్వేద రీజన్ ఏంటంటే రస రక్త మాంస మేద అస్థి మజ్జ శుక్రము. మీరు చూసుకుంటే ఈ సీక్వెన్స్లో రసరక్త మాంసం మీద అస్థికలు అంటే సాంస్క్రిట్లో ఎముకల్ని అస్థికలు అంటాం. మరి మన లింఫాటిక్ సిస్టము, బ్లడ్ సర్క్యులేటరీ సిస్టము, మస్కులర్ సిస్టము, నర్వస్ సిస్టము, తర్వాత బోన్ సిస్టమ్, స్కెలిటల్ సిస్టమ్ వచ్చినప్పుడు ఈ ఐదో స్టేజ్లో ఉన్నప్పుడు 4 స్టేజ్లు మన బాడీ ఏం చేస్తుంది, దాన్ని ఎందుకు కట్టడి చేయలేదంటే మీరు దానికి తగినంత పోషణ కానీ దానికి తగినంత పట్టించుకోలేదు కాబట్టి ఈ 5th స్టేజ్కి వచ్చారు. ఈ 5th స్టేజ్లో కూడా ఏదో పెయిన్ కిల్లర్స్ ఇవ్వడమో లేకపోతే పెయిన్ ఒకటి తగ్గించగలుగుతామో, సిమ్టమ్ తగ్గిస్తే జరిగే వ్యాధి అలానే ముదురుతూ పోతుంది. సో అందుకనే ఆయుర్వేదంలో ఇవన్నిటి కూడా వాతం కింద కన్సిడర్ చేస్తాం. అంటే శరీరంలో ఉధృతంగా పెరిగిన ఈ వాయువుని కట్టడి చేస్తే రక్త ప్రసరణ, అలానే జాయింట్స్లో పేరుకుపోయిన సైనోల్ ఫ్లూయిడ్ అంతా ఏదైతే అరిగిపోయి డ్రై అవుతుందో దాన్ని కంట్రోల్ చేయడంలో హెల్ప్ అవుతుంది. అయితే మరి ఎలా డాక్టర్ గారు మనం గుర్తించడం ఎర్లీ స్టేజ్లో గుర్తించినా మరి ఏం చేయగలుగుతాం అంటే ఎప్పుడైతే మనకి మోకాల్లో ఇబ్బంది అవుతుంది అంటే ఫస్ట్ థింగ్ నేను చెప్పినట్టు అధిక బరువుని కంట్రోల్లో చేసుకోవడము, అలానే బ్యాడ్ హ్యాబిట్స్, బయట తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్, ఇలాంటివి వాటిని మనం డిసిప్లిన్గా మేనేజ్ చేసుకొని వెయిట్ మెయింటైన్ చేసుకుంటూ ఎంతో కొంత వ్యాయామం, రెగ్యులర్గా ఫిజికల్ వాకింగ్ అనేది ఉంటే అరిగిన తర్వాత కాదు, అరగక ముందు నుంచి కొంత స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్, స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేయగలిగితే ఈ కండరాలు అనేవి వీక్ అవ్వవు. సరే ఇవన్నీ చేస్తున్నా మరి ఆయుర్వేదంగా ఏమైనా చేయగలుగుతారా అంటే మనం ఇంట్లో చిట్కాలు ఏమన్నా చేయగలుగుతామా అప్పుడప్పుడు వచ్చిన నొప్పుల్ని అలానే కట్టడి చేయడానికి? అంటే సింపుల్గా ఆయుర్వేదంలో దీన్ని డ్రైనెస్ అన్నాం. అంటే మనం చూసుకుంటే ఒక చెట్టు డ్రై అయిపోతే మనం ఏం చేస్తాము, ఎక్కువ నీళ్లు కానీ లేకపోతే ఆయిల్ కానీ వేస్తాం ఏదైనా డ్రై అయినప్పుడు, డ్రై స్కిన్కి. అలానే ఎముకలు డ్రై అయినప్పుడు మరి లోపలికి ఏం చేయాలి, ఆవు నెయ్యిని రోజు తీసుకోవడం స్టార్ట్ చేయాలి. అలానే ఇంట్లో దొరికే ఆవు నెయ్యి సింపుల్. అలానే మనకి నువ్వుల నూనెని రోజు ఉదయం మోకాల్స్ బ్యాక్ సైడ్కి అప్లై చేసుకొని ఎండలో ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఉండగలిగితే ఆ ఆయిల్లో ఉండే మాలిక్యూల్స్ ఏవైతే ఉంటాయో కొంచెం ఆక్సిజనేట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అలానే విటమిన్ డి కూడా మెటబలైజ్ అవుతుంది. అలానే ఔషధాలు ఆయుర్వేదమైన ఇంట్లో చేసుకునే చిట్కాలు, బాగా పెయిన్ ఉంది, ఇన్ఫ్లమేషన్ ఉంది అన్నప్పుడు ఇంట్లో దొరికేదే జింజర్, మనం అల్లము అంటాం, శొంఠి. దీన్ని బాగా పేస్ట్గా చేసి అన్నాన్ని బాగా మెత్తగా బాయిల్ చేసుకొని కొంచెం పాలు మిక్స్ చేసి ఈ జింజర్ పేస్ట్ని అలానే ఎగ్ వైట్ కూడా కలిపినా కానీ చేసి వీటన్నిటిని పేస్ట్ లాగా చేసి ఎక్కడైతే వాపు చాలా పెయిన్ ఉందో అక్కడ లేపనం లాగా చేసి కట్టడం వల్ల కండరాలకు కావాల్సినంత ఆక్సిజనేషన్ పెరిగి ఆ వాపును కూడా తగ్గిస్తుంది. అంటే ఇవి పెయిన్ కిల్లర్స్ అవసరం లేకుండా మనం ఇన్స్టాంట్గా టెంపరీగా చేసుకునేవి. కానీ పర్మనెంట్గా దీన్ని మనం కట్టడి చేయడానికి ఆయుర్వేద ఔషధాలైన రాస సప్తకం అని కానివ్వండి, గుగ్గులు, యోగరాజ గుగ్గులు వాతాన్ని కట్టడి చేయడం, అలానే జరిగిన డ్యామేజెస్ని ఆపడము, వీలైనంత వరకు ఒకవేళ చాలా చిన్న ఏజ్లో ఏమన్నా డ్యామేజెస్ జరుగుతుంటే దాన్ని రీజనరేట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. వీటితో కూడా కానప్పుడు ఆయుర్వేద చికిత్సలైన పంచకర్మ కన్నా ముందు చేసే పూర్వకర్మాలు, జానుబస్తి అంటాం.
అంటే మోకాలు చుట్టూ పిండి లాంటిది పెట్టి ఆయిల్స్ని దారలాగా వేయటము, పొట్లీలు కొన్ని మందులతో చేసిన పొట్లీలు అప్లై చేయటం వల్ల ఎప్పుడైతే వేడిగా అవి అప్లై చేస్తామో, మరీ వేడిగా కాదు, వామ్గా ఉన్నప్పుడు కండిషన్ అప్లై చేయగలుగుతామో ఈ కండరాల్లో ఉన్న ఆ స్టిఫ్నెస్ ఏదైతే బ్లడ్ పంపింగ్ ఆగిపోయి ఉంటుందో దాన్ని మళ్ళీ సర్క్యులేట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అలానే జనరల్గా మనం ఇంట్లో చేసుకునేది ఏంటి, వావిలాకు, ఆ మునగాకు, ఆముదమాకు ఇవి మనకి చాలా ఈజీగా దొరుకుతాయి. స్నానం చేసే ముందు కొంచెం వేడి వాటర్లో వాటిని వేసి కొంచెం సేపు ఉడకబెట్టినా, లేకపోతే వాటిని వేసి ఆ నీళ్ళతో స్నానం చేయటం వల్ల కూడా మన మజిల్స్కి కావాల్సినంత రక్త ప్రసరణ సర్క్యులేట్ చేసుకొని పెయిన్స్ని తగ్గించగలుగుతాయి. ఇంకా వీటి గురించి మీరు తెలుసుకోవాలి అంటే నన్ను ఆన్లైన్ కన్సల్టేషన్స్ కానీ, నన్ను హైదరాబాద్లో నా క్లినిక్స్లో కానీ నన్ను కలవచ్చు. నా నంబర్ 7658909501.